నుంచి స్కాలర్షిప్లు రిలీజ్ చేయకుండా దాదాపు 8,600 కోట్ల స్కాలర్షిప్లు రిలీజ్ చేయకుండా మన స్కాలర్షిప్ లేకుండా వేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జనగడ మారుతుంది. కాబట్టి దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంతవరకు రాష్ట్రం ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు దాటింది. ఇక్కడ కూడా స్కాలర్షిప్లు గవర్నమెంట్ విద్యా సంస్థలు చదువుకునే విద్యార్థులకు విద్యార్థులు అదేవిధంగా రేవంత్ సర్కార్ ఏర్పడి 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసుకుంటే వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలి. విద్యాశాఖ మంత్రి నియమించి రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు మెచ్చుకుంటున్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా విద్యా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మన మీద లాఠీ దెబ్బలు కొట్టే వాళ్ళు భయపడద్దు. హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. స్కాలర్షిప్లు అంటే వాళ్ళు వేసే పిచ్చ కాదు, మనకి ఇచ్చే హక్కు, మనం అడిగే హక్కు స్కాలర్షిప్లు అంటే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ, మన స్కాలర్షిప్ల కోసం మనమే పోరాటం చేయాలి. వాడు మన పిచ్చ వేసులు కాదు, మన హక్కు స్కాలర్షిప్ అంటే. కాబట్టి విద్యార్థులారా మీకు ఎవరు భయపడదు, మీకు అంతగా మేమున్నాం. కొట్లాడదాం, స్కాలర్షిప్లు వచ్చే వరకు కొట్లాడదాం. కాబట్టి విద్యార్థి సంఘాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ